లిసన్, ఈ అకాడమిక్ ఇయర్లో అటెండెన్స్ కన్నా స్టూడెంట్స్కి సబ్జెక్ట్స్ అర్థం అవడం అనేదే ముఖ్యం. మన టీచింగ్ స్టాఫ్ని కూడా దానికి తగ్గట్టే ట్రైన్ చేయండి. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. నౌ యూ కెన్ గో. మేడం, ఆల్రెడీ వాళ్ళతో ఈ విషయాలన్నీ డిస్కస్ చేశాను మేడం. వాళ్ళంతా ప్రిపేర్డ్ గానే ఉన్నారు. ఓ గుడ్ గుడ్ రాహుల్. యా మ్యామ్, మిగిలిన విషయాలు నేను రాహుల్ హ్యాండిల్ చేస్తాం. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి మ్యామ్. అసలే హెడేక్ గా ఉంది అన్నారు కదా. ఐఎమ్ ఫైన్ తేజ, డోంట్ వరీ. మేడం, మేడం, మ్యామ్, వాట్ హ్యాపెండ్ మ్యామ్? మ్యామ్, ఆ నెంబర్ నుంచి కాల్ మ్యామ్. హలో హలో. ఫోటోలు చూసారా వాగ్దేవి గారు? ఎలా ఉంది మీ అమ్మాయి? ఎవడ్రా నువ్వు? ఆ ఫోటోలేంట్రా? నా గురించి నీకు తెలియదు అనుకుంటా. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ప్రాణాలు తీస్తాను. కూల్ మేడం, ఇలాంటి టైంలో ఆవేశం అనర్థదాయకం. ప్రస్తుతం మీ పరువు ప్రాణాలు నా చేతుల్లో ఉన్నాయి. ఆ విషయం మాత్రం మర్చిపోవద్దు. రేయ్, ఏంట్రా మర్చిపోయేది? ఇదిగో చూడు, నీ నెంబర్ ట్రేస్ చేసి నువ్వు ఎవరో, నువ్వు ఎక్కడున్నావు కనిపెట్టడం పెద్ద కష్టమేం కాదురా. మీరు కనిపెట్టేలోపు ఎస్కేప్ అవ్వడం, మీ చెల్లి ఫోటోలు వైరల్ చేయడం నాకు పెద్ద కష్టమేం కాదు. రేయ్, మా ఇన్ఫ్లుయెన్స్ గురించి తెలియక చాలా పెద్ద తప్పు చేస్తున్నా. ఆ తర్వాత ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు. మైండ్ ఇట్. నేను అన్నిటికీ ప్రిపేర్ అయ్యే ఈ పని చేస్తున్నాను. అన్నదమ్ములిద్దరూ నన్ను బెదిరించడం ఆపేసి ఈవినింగ్ లోపు 5 కోట్లు ఇస్తే ఇష్యూ ఇక్కడతో వదిలేస్తా. లేదంటే వాగ్దేవి ఇంటి పరువుని వార్తల్లోకి ఎక్కిస్తా. రేయ్ రేయ్, నిన్ను రేయ్, బెదిరిస్తున్నావా? ఇంతవరకు వచ్చాక బెదిరింపేంటి మేడం? జరగబోయేది చెప్తున్నా. నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే మీరు చేయాల్సింది మీరు చేయండి, నేను చేయాల్సింది నేను చేస్తాను. రేయ్ రేయ్, నిన్ను ఇడియట్. ఏంటిదంతా? ఎవడు వాడు? అసలు వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఏం జరుగుతోంది మన ఇంట్లో? మ్యామ్, ప్లీజ్ మ్యామ్, ప్లీజ్ మ్యామ్, మీరు అసలు టెన్షన్ అవ్వకండి. వెంటనే ఈ విషయాన్ని ఎస్పీ అంకుల్కి ఫార్వర్డ్ చేసి వాళ్ళ హెల్ప్ తీసుకుందాం మ్యామ్. నో నో నో, వద్దు వద్దు తేజ, ఈ విషయం ఎవరికి తెలియకూడదు. పోలీసులకి తెలిసిన విషయం మీడియాకి తెలియటం ఎంతోసేపు కాదు. పైగా నాకే ఫోన్ చేసి మాట్లాడాడు అంటే వాడికి మన గురించి, మన ఫ్యామిలీ గురించి అంతా తెలుసని అనిపిస్తోంది. వాడి వెనకాల ఎవరున్నా సరే మన జోలికి వచ్చిన వాడిని క్షమించకూడదు మేడం. మేడం, వాడి గురించి ఎక్కువ ఆలోచించకుండా వాడికి వెంటనే బుద్ధి చెప్పాలి మేడం. అన్నయ్య, ఇప్పుడే వెళ్దాం. ఎస్ రాహుల్. స్టాప్. నో 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 రాహుల్, స్టాప్ స్టాప్ స్టాప్, ప్లీజ్ ప్లీజ్ స్టాప్. మీ ఇద్దరిని మించిన ఆవేశం నాకు ఉంది రాహుల్, కానీ ఇది ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఇంతకు మించి కాంప్లికేట్ అవ్వకుండా నవ్యతో సహా ఎవ్వరికీ తెలియకుండా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ప్లీజ్ కమ్ డౌన్, ఐ సే కమ్ డౌన్, కమ్ డౌన్. పెనుమంటల్లో చిరుగువ జారెం
నవ్యమ్మ మాట్లాడు. మాట్లాడలేను సరసు. నవ్యమ్మ మాట్లాడు. ఏమి కాదమ్మా, మాట్లాడు. హలో హలో పోలో కాదు, ఏం డిసైడ్ అయ్యారు? అడిగిన డబ్బు ఇస్తున్నారా లేక ఫోటోలు వైరల్ చేయమంటారా? హే, ఏంట్రా నువ్వు చేసేది? ఇలా బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ బతకడానికి నీకు బుద్ధి లేదు? నువ్వు చేసిన పని ఈ ఇంట్లో ఎవరికి తెలిసినా నువ్వు ప్రాణాలతో ఉండవు, అది గుర్తుపెట్టుకో. హలో మేడం, ఇక్కడ కాన్సెప్ట్ నా ప్రాణాలు కాదు, నవ్య ఫోటోలు, వాగ్దేవి పరువు. మీ మాటల్ని బట్టి చూస్తుంటే నేను చెప్పిన విషయం చాలా లైట్ గా తీసుకుంటున్నారని అర్థమైంది. సరే అయితే నేను చెప్పాల్సిందంతా చెప్పాను, మీరు వినలేదు. ఇక చేయాల్సింది చేస్తాను, చూడండి. ఆ ఏ, ఏయ్, ఏయ్, ఆగు. ఆ, ఆ. నువ్వు అడిగిన డబ్బు ఇస్తాము, ఆ ఫోటోలనేమి చేయకు. డబ్బులు అందిన వెంటనే ఫోటోలు డిలీట్ చేస్తానని చెప్పాను కదా. సరే, ఎక్కడికి రావాలి? అడ్రస్ ఇప్పుడే పంపిస్తాను, ఆలస్యం చెయ్యకండి. ఆ? హలో, సరసు, అంత డబ్బుంటే ఎలా? పర్వాలేదమ్మా. అంటే నీ ఉద్దేశం లాకర్లో డబ్బులు తీస్తావా? మనకు వేరే దారి లేదమ్మా. వద్దు సరసు, మేడం ఎంత నమ్మకంతో నీ చేతికిచ్చిన బాధ్యతని నా కోసం ఇలా చెయ్యొద్దు. నవ్యమ్మా, నీ మర్యాదను కాపాడడం కన్నా ఇంకా పెద్ద బాధ్యత ఏముండదమ్మా. సరసు, ఒక్కసారి రాహుల్కి ఇన్ఫార్మ్ చేస్తే బెటర్ అనిపిస్తోంది. వద్దమ్మా, ఈరోజు ఆఫీస్లో ఏదో ముఖ్యమైన పనుందని చెప్పారు. ఎవరికి తెలియకుండా ఈ సమస్యను నేనే ముగించి ఆ తర్వాత అందరికీ అర్థమయ్యేలా చెప్తాను. సరసు, నేను కూడా నీతో వస్తాను. నువ్వు ఒకదానివే ఇంత డబ్బుతో వెళ్ళడం సేఫ్ కాదు. కాదనకు సరసు, నేను చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఇవ్వు. నీతో పాటు నేను కూడా ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. నేను కూడా ఈ కుటుంబానికి తోడుగా ఉంటాను. నన్ను నమ్ము ప్లీజ్ సరసు. సరే, పద. అమ్మా సరసు, ఎక్కడికమ్మా బయలుదేరారు? చేతిలో ఈ బ్యాగ్ ఏంటమ్మా? అంటే
మామయ్య అది ఏంటమ్మా? ఆ, అది ఆ, అది ఆ, ఆ, మా- అది పాత బట్టలు అంకుల్. సరస్సుకి తెలిసిన ఒక ఆర్ఫనేజ్ ఉంటే వాళ్ళకి ఇవ్వడానికి తీసుకువెళ్తున్నాం. ఏమ్మా సరసు, తను చెప్పేది నిజమేనా? ఆ, అవును మామయ్య, నేనే తీసుకొచ్చిస్తానని మాటిచ్చాను, అందుకే తీసుకెళ్తున్నాను. మరెందుకు నీ కళ్ళల్లో అంత కంగారు కనిపిస్తుంది? అంటే మామయ్య, అమ్మగారికి తెలిస్తే ఏమైనా అంటారేమోనని కొంచెం కంగారుగా ఉంది. చేసేది మంచి అయినప్పుడు అమ్మగారే కాదు ఎవ్వరూ ఏమీ అనరు. జాగ్రత్తగా వెళ్ళండి. సరే మామయ్య. అడ్రస్ పంపిస్తా అన్నాడని నవ్య ఫోన్ తీసుకొచ్చాను. వచ్చిందమ్మా? అవును. ఒక్క కార్ కూడా లేదేంటి? పర్లేదమ్మా, ఆటోలోనైనా వెళ్ళిపోదామమ్మా. వెయిట్ సర్సు, అడ్రస్ కరెక్ట్గా లేదు కదా, క్యాబ్ బుక్ చేస్తాను, డైరెక్ట్గా డెస్టినేషన్కి వెళ్ళిపోవచ్చు. సరేనమ్మా. క్యాబ్ బుక్ అయింది. కొంచెం తొందరగా పోనివ్వండి. సరే మేడం. అమ్మా, వాడు చెప్పిన చోటు ఇదేనా అమ్మా? అవును. మరి ఇక్కడ ఎవరు లేరేంటమ్మా? వాడే ఫోన్ చేస్తున్నాడు. డబ్బు తీసుకొచ్చావు. ఎక్కడున్నారు? నన్ను మీరు చూడలేరు, కానీ మీరు నాకు కనిపిస్తున్నారు. ఆ బ్యాగ్ అక్కడ పెట్టి వెళ్ళండి. ఏంటి వెళ్ళేది? ఆ ఫొటోస్ డిలీట్ చేస్తానని చెప్పావు కదా. చెప్పాను, చేస్తాను. మీరు వెళ్ళండి. డబ్బు తీసుకొని మాట తప్పవని నమ్మకం ఏంటి? నువ్వు మా కళ్ళ ముందుకొచ్చి నవ్వేమ్మ ఫోటోలన్నీ నీ ఫోన్లో నుంచి తీసేస్తేనే డబ్బు ఇస్తాము, లేకపోతే లేదు. చూడండి, నేను డబ్బు కోసమే ఈ పని చేస్తున్నాను. డబ్బు వచ్చిన తర్వాత ఆ ఫోటోలతో నాకేం పని లేదు. నా మాట వినడం, నమ్మడం తప్ప మీకు వేరే ఆప్షన్ లేదు. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాం, కానీ డబ్బు తీసుకున్న తర్వాత మాట మార్చొద్దు. మా నవ్యమ్మ జీవితాన్ని నాశనం చేయొద్దు. ఏం చేయనని చెప్పాను కదా. విసిగించకుండా ఆ బ్యాగ్ అక్కడ పెట్టి వెళ్ళండి.
అంతా మీరు చెప్పినట్టే, మనం ఊహించినట్టే జరిగింది. ఒక పార్టీ నుండి డబ్బొచ్చింది, ఇంకో పార్టీకి కూడా ఇప్పుడే కాల్ చేస్తాను. అరే వాడే కాల్ చేస్తున్నాడు. హలో 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 హలో. చెప్పిన డబ్బు రెడీ అయిందా మేడం, లేక ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారా? రే, నువ్వు చెప్పినట్టు చేయాలంటే నాకొక విషయం తెలియాలి. ముందు అది చెప్పు. ఏంటది? నీ వెనకెవరున్నారు? ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ముందు అది చెప్పు. మేడం, నేను సోలో. నాకు ముందు వెనక ఎవ్వరూ లేరు. ఇది నేనే వేసిన ప్లాన్. నమ్మితే నమ్మండి, లేదంటే మీ పరువు మీద ఆశలు వదులుకోండి, మీ ఇష్టం. ఐ సే జస్ట్ షట్ అప్. నా పరువు కన్నా నాకు నా కూతురి జీవితం ముఖ్యం. డబ్బు నీకు అవసరమేమో, కానీ నాకు నా వాళ్ళకన్నా ఏది ముఖ్యం కాదు. తెలుసు మేడం, అందుకే కదా సింపుల్ గా 5 కోట్లు అడిగాను. సరే సరే సరే, వచ్చి డబ్బు కలెక్ట్ చేసుకో. రా. నేను రావడం కాదు, మీకు అడ్రస్ పంపిస్తాను, అక్కడికి రండి. డబ్బు నా చేతికి వచ్చిన మరుక్షణం ఫోటోలు డిలీట్ చేసి దేశం వదిలి పారిపోతాను. లిసన్, నువ్వు చెప్పినట్టే నీకు కావలసిన డబ్బు పంపిస్తాను. బట్ నా కూతురి ఫోటోలు ఎక్కడైనా కనిపించాయని నాకు తెలిస్తే నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే బయటికి తీసుకొచ్చి మరీ చంపేస్తాను. ఇది గుర్తుంచుకో. ఆలస్యం చేయకండి మేడం, ఎవ్రీ సెకండ్ కౌంట్. మేడం, వాడు చెప్పినట్టు డబ్బిచ్చేసి ప్రస్తుతానికి ప్రాబ్లం క్లియర్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది మేడం. ఆ తర్వాత వాడి సంగతి చూడొచ్చు మేడం. రాహుల్, మేడం, నేను డబ్బు తీసుకుని వెళ్తాను మేడం. అనయ్య, నువ్వు మేడం తీసుకుని ఇంటికి వెళ్ళన్నయ్య. అది కాదు రాహుల్, నేను కూడా వస్తాను. అనయ్య ప్లీజ్ వద్దన్నయ్య. మనందరం కలిసి వెళ్తే మనం ఏదో ప్లాన్ చేస్తున్నాం అని వాడికి తెలిస్తే వాడు నవ్య విషయాన్ని పెద్దగా పబ్లిసిటీ చేస్తాడన్నయ్య. సో ఈ విషయాన్ని మనం కూల్గా డీల్ చేసుకోవడం బెటర్ అన్నయ్య. అన్నయ్య, ఒక్కడనే వెళ్తానన్నయ్య, మీరు ఎవరు రావద్దు. మేడం తీసుకుని ఇంటికి వెళ్ళు. మేడం ప్లీజ్ మేడం, మీరు ఇంటికి వెళ్ళిపోండి మేడం, నేను చూసుకుంటాను మేడం. బట్ రాహుల్, జాగ్రత్త రాహుల్. ఆవేశపడకుండా కేర్ గా హ్యాండిల్ చేయాలి. ఇది మన కుటుంబం, వాగ్దేవి ప్రెస్టేజే కాదు, నవ్య లైఫ్ కి సంబంధించిన విషయం. అది మర్చిపోకు. బట్ యూ టేక్ కేర్ అండ్ హ్యాండిల్ దెమ్ కేర్ఫుల్. ఓకే మేడం, మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను మేడం. త్వరగా వెళ్ళు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. మ్యామ్ 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 ప్లీజ్ మ్యామ్, మీరేం టెన్షన్ పడకండి మ్యామ్. రాహుల్ వెళ్ళాడు కదా, అంతా తను చూసుకుంటాడు, మీరు కంగారు పడకండి. మ్యామ్, మీరు ఇక్కడే ఉంటే ఇదే విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. పదండి మ్యామ్, మన ఇంటికి వెళ్దాం, అక్కడ అందరూ ఉంటారు, మీకు కొంచెం ఓదార్పుగా ఉంటుంది. ప్లీజ్ మ్యామ్, ప్లీజ్. అనవసరంగా డబ్బు అక్కడ పెట్టి వచ్చేసాం. చాటుగా నిలబడి వాడెవడో చూడాల్సింది. మనం అక్కడే ఉన్నట్టు వాడికి తెలిస్తే మళ్ళీ వాడు ఎదుకు ప్రాబ్లం చేస్తాడు. నిజంగా వాడు చెప్పినట్టు చేస్తాడంటావా? ఫోన్లో ఉన్న ఫోటోలన్నీ తీసేస్తాడంటావా? మళ్ళీ వాడి వల్ల నవ్యమ్మ గారికి ఏ సమస్య ఉండదు కదా? ఉండకూడదనే కోరుకుందాం సరసు. నవ్యమ్మని ఇంత బాధ పెట్టిన వాడిని ఊరికి మాత్రం వదలకూడదు. ఆడదాని మర్యాద, గౌరవం స్వార్థం కోసం వాడుకుంటున్నా
అలాంటి మనిషిని క్షమించకూడదు.